వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా ఉపాధ్యక్షులు మేదర్ అశోక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. స్టేట్ కౌన్సిల్ మెంబర్ నరేందర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమాన్ని చేసుకుందాం. అదేమో రండి అదే కొంచెం తిరిగా కూడా అందరం भारत माता के भारत माता के ఇన్ఛార్జిగా వచ్చిన డాక్టర్ శ్రవంతి రెడ్డి గారిని సన్మానించుకుందాం. భారతీయ జనతా పార్టీ జగిత్యాల మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మమత గారు, గౌరవనీయులు రాష్ట్ర వారు నిజామాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, ప్రస్తుతం ఎక్స్ ఫ్లోర్ లీడర్ నిజాం మెట్పల్లి వాస్తవ్యం. ముందుగా దీపాలంకరణ చేసుకున్నాం. 2001లో జన్మించారు. ఆయన చదువులోనే కాకుండా ప్రజాసేవలో ఒక నియమ నిబద్ధతతో కలిగిన ప్రజలకి మంచి చేసే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు. తనకి మన ప్రజల పట్ల ఎంత విశ్వాసంతో మన దేశాన్ని ఒక యూనిటీగా తీసుకురావాలనే ఉద్దేశంతో జమ్మూ కాశ్మీర్ని మన భారతదేశంలో విలీనం చేయడం కోసము తన ఒంటరిగా నాకు పాస్పోర్ట్ లేకుండా నేను ఖాళీ నడకతో జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాను. ఆ వెళ్ళిన క్షణాన్ని ఆయన పద్ధతిగా కాకుండా పాస్పోర్ట్ లేకుండా వచ్చారని ఆయన అరెస్ట్ చేసి జైల్లో వేసారు. ఆ కాలంలో ఆయన ఎలా మరణించారో కూడా ఇప్పటి వరకు ఎవరికి తెలియకుండా ఉండిపోయింది. ఈ మధ్యలో బాధపడే అందరూ చేతులు పెట్టాలి. ఏడ్చేటోళ్ళు పొలం ఉన్నారా? చెల్లి ఉన్నావా? అందరూ నిలబెట్టాలేనా? ఎవ్వరు ఏడ్చుకోలేరు లేరు కదా, బాధపడే వాళ్ళు లేరు కదా, అందరూ సంతోషంగానే ఉన్నారు కదా. అందరు సంతోషమేనా? ఒక్కసారి నవ్వుంది. అరకలు పట్టి దున్నినానే, ఆలు మర్చిపోయినానే, బడికి పోతనని స్నానం చేసి బట్టలేసుకుంటే, పదికి పోకుంటే పూట గడవదని మా అయ్య కొట్టిండే. పలకను విసిరి వేసినాడే, బలపం నలిపి వేసినాడే, చిన్నారి చిన్ని హృదయం ముక్కలు ముక్కలు చేసిండే. ఈ విషయం నేను వాడిన పాట మీరు వినరా? మీ అందరి కుటుంబాలలో ప్రాక్టికల్గా రియాలిటీగా జరిగినటువంటి సంఘటన నేను చెప్తా. మీ తాతలు చదువుకున్నారా? చదువుకున్న చేతులు లేదు. గ్రేట్. ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టాలి. ఇంత దగ్గర 100 మంది ఉంటే 100 మందిలో ఒక్కరు చదువుకున్నారు.
మాతాకి అమ్మ మీరు చిన్నపిల్లలు గట్టిగా రా. భారత్ మాతాకి. ఈ యొక్క 125వ జయంతి సందర్భంగా డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఈ యొక్క ప్రోగ్రాంకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు దుర్శెట్టి అశోక్ గారికి, అదేవిధంగా ఇంకొక న్యాయవాది మన స్టేట్ కౌన్సిల్ మెంబర్ నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ఎస్ఐఆర్ జిల్లా కన్వీనర్ అయినటువంటి డాక్టర్ పుప్పల శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఈ యొక్క పట్టణ అధ్యక్షుడైనటువంటి కొక్కు గంగాధర్ గారికి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడైనటువంటి అశోక్ గారికి, సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా విద్యార్థినులకు కూడా నేను ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గురించి మీ అందరికీ తెలియాలన్నమాట. అసలు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ అంటే ఎవరు, వారి కోసం ఈ ప్రోగ్రాం ఎందుకు చేస్తున్నాం అనేది మనకు ముఖ్యమైన విషయం. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 1901వ సంవత్సరంలో జూలై 6 నాడు కలకత్తాలో జన్మించింది. వారు 1939లో హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసింది. వారి యొక్క 33 సంవత్సరాలు, ఇంతకుముందు ఓర్గంటి చంద్రశేఖర్ గారు చెప్పినట్టు 33వ సంవత్సరంలో కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసినని మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ యొక్క శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు వారు భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా వారు పనిచేసింది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. 370 ఆర్టికల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే స్టార్ట్ చేసింది. జమ్మూ కాశ్మీర్ను సపరేటు చేసి 370 ఆర్టికల్ వారు స్టార్ట్ చేసి అక్కడ ప్రత్యేకమైన ప్రధానమంత్రి, ప్రత్యేకమైన జెండా,